ప్రార్థన చేసుకుందాం. కళ్ళను వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగల దేవ, దయగల తండ్రి, కరుణా సంపన్నుడా, కనికరము గల దేవ, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలముల్లో వసింప సఖ్యం గాని తేజస్సుతో అమరత్వం కలిగి అనునిత్యము పరిశుద్ధుడు 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 అని కోట్లాని దేవదూతల ద్వారా పొగడబడుతూ గాన ప్రతిగానాలు పొందుతూ స్తుతింపబడుతూ మహిమ పొందుతూ ఆరాధింపబడుతున్న దేవ, ఈ మట్టి మనిషి ద్వారా మహిమ పొందాలని, మట్టి మనిషిని మహిమ లోకానికి అర్హత దయచేయాలనే సంకల్పాన్ని కలిగి మహిమావంతుడైన యేసుక్రీస్తును మానవ శరీరాకారంలో ఈ లోకానికి పంపించి ఆయన కలవరి శిలువ మీద బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కడ నా యొక్క పాపశాప అతిక్రమ దోషాలు కడిగి మమ్మల్ని బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో అనేక మేళ్లు, మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరము కానివి, మా తలంపులకు కూడా అందని మేళ్లు నువ్వు చేసుకుంటూ వస్తున్నావు. మరి ముఖ్యంగా మీరు మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ఇచ్చిన ఈ ప్రభు దినాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు నిన్ను కీర్తించాము, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాము. తిరిగి కొద్ది నిమిషాలు ఆయన వాక్యదానంలోకి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ దేవ మాటలు ధన్యత మరి మాకు దయచేసినందుకు వందనాలు. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ద్వారా జీవించే ధన్యత, ఆ మాటల ద్వారా బ్రతికే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి గత వారం నేర్చుకున్నాం ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. దాని విషయం ఏమిటంటే, గుమ్మములో పొంచి ఉన్న పాపము, దానిపై విశ్వాస విజయం అనే మాటను మనం నేర్చుకున్నాం. మరి కయ్యూను ఏ విధంగా పాపం చేయటానికి కారణమైందో మరి అది నేర్చుకున్నాం. కొంతవరకు మాత్రమే నేర్చుకున్నాం. మరి రెండో మాటలో మరి విశ్వాస విజయం ఎలా సాధించాలి అనే విషయం గురించి మనము ఒక చిన్నగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చదువుకున్నటువంటి కీర్తన 119వ కీర్తనలో ఉన్నటువంటి మరి 1 నుండి 16 వరకు మనం చదువుకున్నాం. ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే, ఇంతవరకు సరైనటువంటి బైబిల్ పండితులకు కానీ మరి ఎవరికి సరిగా అవగాహన లేకపోయింది 119వ కీర్తన. కొంతమంది ఎక్కువగా ఇది ధర్మశాస్త్రము గురించి వివరిస్తుంది, దేవుని వాక్యము గురించి వివరిస్తుంది కనుక ఇది దావీదే రాశాడు అనే అవగాహనకి చాలా మంది వచ్చారు. తరువాత దీంట్లో చాలా ధర్మశాస్త్రము గురించి పట్టుదల కలిగినటువంటి ఎజ్రా రాసి ఉండొచ్చని కొంతమంది చెప్పారు. కడకి దానియేలు కూడా రాసి ఉండొచ్చు అనే అవగాహనతో మాత్రమే అనేక మంది వాక్యానాలు రాశారు. ఎవరు ఏ వాక్యానం రాసినా ఏమి చేసినా ఇది మాత్రము దైవ వాక్యము, దేవుని వాక్యము, దేవుని ద్వారా మనకిచ్చినటువంటి లేఖనం. మనం అంతవరకే చూసుకోవాలి. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు అది మనకు అనవసరం. ఇది దేవుడు 40 మంది భక్తుల ద్వారా బైబిల్ అంతా మంది పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి ఈ లేఖనముల్లో ఈ 119వ కీర్తన ఒక ఆత్మీయమైనటువంటి సందేహాన్ని మనకిస్తుంది. ధర్మశాస్త్రము గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని శాసనాల గురించి, దేవుని ఆజ్ఞల గురించి మనకు సరైనటువంటి అవగాహన ఇచ్చే కీర్తన ఇది.
దీంట్లో 176 వచనాలు ఉంటాయి. దీంట్లో 176 వచనాలు ఉంటాయి. దీంట్లో ఈ కీర్తనలో ప్రతిదీ కూడా మరి హెబ్రీ పదము, హెబ్రీ వర్ణమాల, దాన్ని ఏమంటారు తెలుగులో? వర్ణమాల. ఇంగ్లీష్ లెటర్స్ ఏమంటారు? ఏబిసిడి, ఆల్ఫాబెట్స్ హెబ్రీ ఆల్ఫాబెట్స్ ఎన్నంటే 22. హెబ్రీ ఆల్ఫాబెట్స్ ఎన్నంటే 22. ఆ 22 ఒక్కొక్క దానికి 8 చొప్పున 22 × 8 176 వచనాలుగా దీన్ని డివైడ్ చేశారు. మనము మొదటి 2 మాటలనే నేర్చుకుంటున్నాం. దీంట్లో మొదటిది ఏంటంటే అలేఫ్. ఏంటండి? అక్కడే ఉన్నది పైన అలేఫ్. రెండవది ఏంటంటే బేత్. మనము మొదటి మాటలో ఉన్నటువంటి మాట కంటే రెండో మాటలో ఉన్నటువంటి మాటను ఒకదాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 10, 11. నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను, పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. బేత్ అనే పదము అర్థం ఏమిటంటే, హెబ్రీ భాషలో బేత్ అనగా తెలుగులో ఇల్లు అని అర్థం, నివాసయోగ్యము అని అర్థం. ఏంటండి? మాట్లాడండి. మీరు మాట్లాడితే నాకు మాట్లాడటానికి ఇష్టమవుతుంది. అంతేగాని మీరు సైలెంట్గా రాళ్ళు కూర్చున్నారనుకో నేను మాట్లాడలేను. కనుక బేత్ అంటే ఇల్లు అని అర్థం. హెబ్రీ భాషలో బేత్ అంటే తెలుగులో ఇల్లు అని అర్థం. అందుకే బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు. బేత్ దేవుడి నివాసం ఉండే మందిరము, బేతేలు. అర్థమైందా? బెతస్తా, బేతనియా, ఇవన్నీ కూడా ఇల్లులే. ఇవన్నీ కూడా ఇల్లులే. అది దేని మీద బేస్ అయిందంటే బేత్ అనే పదము నుండి వచ్చినవి మాత్రమే ఇవన్నీ. బేత్ అనగా ఇల్లు, నివాసయోగ్యం. అది గుర్తుంచుకుంటే చాలు మనకి. మరి దానికి బెత్లెహేమ్, బెతస్తా అంటే స్వస్థపరిచే స్థలం అని అప్పుడే అనేక అర్థాలతో బేత్ అనే పదము నుండి మాత్రమే ఇవన్నీ పుట్టినాయి. బేత్ అనే పదం హెబ్రీ భాషలో బేత్ అనగా ఇల్లు, నివాసయోగ్యము, గృహము అని అర్థం. కనుక ప్రియులారా, మనము ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, మనము దానికి ఆ రోజు చదువుకున్నటువంటి ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనానికి సరిపడినటువంటి వాక్యం మత్తయి సువార్తలో ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు ఏం చేస్తుందంట? అపవిత్రాత్మ ఒక మనిషిని పోయిన తరువాత విశ్రాంతి వెదుకుచు నీళ్లు లేని చోట తిరుగుచుండెను. నీళ్లు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నాను విడిచి వచ్చిన ఇంటికి వెళ్ళదననుకొని ఆ ఇంట్లో ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి తనకంటే చెడ్డవైన 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. 45 కూడా చదవండి. అందుచేత ఆ మనుషుడు కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతనము వారికి సంభవించును. కనుక ఈ లేఖనము చూసినట్లయితే మరి
మత్తయి గారు, లేవీయుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్తలో మరి ఆది కాండంలో ఉన్నట్టు 4వ అధ్యాయం 7వ వచనం యొక్క పరిపూర్ణతను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. పాపము ద్వారా మరి మనిషి ఒక వ్యక్తిలో అపవాది ఈ దినము మరి ఉన్నటువంటి మాట ఏమిటంటే పొంచి ఉన్న అపవాది క్రీస్తు ద్వారా విశ్వాసి విజయం. ఈవేళ సబ్జెక్ట్ మాట ఏంటంటే పొంచి ఉన్న అపవాది క్రీస్తు ద్వారా విశ్వాసి విజయం. కనుక అక్కడ ఓడిపోయినాడు. ఎవరు ఓడిపోయినారండి? గత వారం నేర్చుకున్నాం. ఎవరు ఓడిపోయినారు? కయీను ఓడిపోయినాడు. అపవాదిని చేర్చుకున్నాడు. తన హృదయంలో అపవాదికి చోటిచ్చాడు. అది చేరింది. ద్రోహము, నా కోపము, కక్ష వచ్చి తన తమ్ముడైనటువంటి ఏబేల్ని చంపేశాడు. ఎప్పుడు? అతను చేర్చుకున్నాడు. కానీ చేర్చుకున్నాడు కనుక అపవాది తన పని తను చేసుకుంది. కనుక ఈ రోజున మరి అపవాది గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి జీవితంలో పాపము, అపవిత్రత తొలగిపోతుంది. పాపము, అపవిత్రత తొలగిపోయినప్పటికీ అది తాత్కాలికంగా మాత్రమే జరుగుతుంది. చాలా మంది కూడా చెడ్డ విషయాలు మేము మాట్లాడమండి,
అప్పుడు లేదా? ముందు లేదా? మరి చెడుతనమును విసర్జించిన వాడు అతను ఎలాంటి వాడండి? యథార్థవర్తనుడు అంటే ఏంటంటే, వర్తనుడు అంటే ప్రవర్తించేవాడండి. యథార్థంగా ప్రవర్తించేవాడు, తప్పులు ఏమి చేయనివాడు. న్యాయము లోక న్యాయం కాదండి, ప్రభుత్వ న్యాయం కాదు, దేవుని నీతి న్యాయములు గలవాడు. భయభక్తులు కలిగినాడు. భయం దేవుడు అంటే తెలుసా అండి? ఎందుకు రాలేదో తెలియదు, వాళ్ళు చాలా మంది రాలేదు. నేనైతే అందరికీ అన్నం వండాను, ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియదు నాకు. భయం లేదు దేవుని సన్నిధి అంటే. నోహవు గురించి నేర్చుకునేటప్పుడు చెప్తాను నేను ఆ విషయం. ఎంతవరకు ఈ భయం ఉండదో మానవునికి తర్వాత చెప్తా. కనుక యథార్థవంతుడు, దేవుని న్యాయ నీతులతో నడుచుకునేవాడు, ఏ దోషము ఆయన యందు లేదు, ఏ చెడు కార్యములు చేసేవాడు కాదు. ఆయనకి చాలా ధనవంతుడు. ఊజు దేశమందు అతను ఒక ధనవంతుడు. అతను వంటి వాడు ఎవ్వరూ లేరు ఊజు దేశం. అన్ని గొర్రెలు, అన్ని ఒంటులు, అన్ని మేకలు, అన్ని గాడిదలు, తెలుసా అండి? అంత సంపద కలిగిన వాడు. ఆ రోజుల్లో సంపద పశువులే, ఈరోజు సంపద భూములు, ఇళ్ళు, బంగారం ఇలాంటివి. ఇప్పుడు ఆ రోజుల్లో సంపద ఏంటో తెలుసా? పశువులు. ఎడ్లు ఉన్నాయండి మాకు అంటాడు, మాకు ఆవు ఉందండి, గేదె ఉందంటే చాలా వాడి జీవితం సంతోషంగా వెళ్ళిపోయేదని వారు ఇంతకుముందు. ఎవడు పెరుగుతున్నాడు? ఎందుకండి పాలు ప్యాకెట్లో ఇంటి వరకు వచ్చేస్తంటే గేదెని ఎందుకు తీయాలి, పేడ ఎందుకు తీయాలి, దానికి గడ్డి ఎందుకు వేయాలి? ఇప్పుడు మానవుడు ఎంత ఈజీ అయిపోయింది అనుకుంటున్నాడు తెలుసా జీవితాన్ని. పశువులు అట్లా ఉండే ఆ రోజుల్లో. ఒంటెలు, గాడిదలు, ఎడ్లు, అనేక గొర్రెలు, మేకలు, అనేక సంపద కలిగిన వాడు. కానీ ఆయనకి ఏమి లేదు, గర్వము లేదు, అహంకారము లేదు. మనకు గనక కొంచెం ఉన్నట్లయితే ఏమన్నాడే? 73వ కీర్తనలు ఏమన్నాడు తెలుసా? ఆడి కళ్ళు ఎక్కడ ఉంటాయంట? కింద చూడ్డాని అర్థం, నెత్తి మీద ఉండవు కళ్ళు ఎవడికని. దాంట్లోనే ఉంటుందిలే. వాడు నేల మీద చూడ్డాడు, పై గురించి ఆలోచిస్తాడు. నా పరిస్థితి, నా ఉన్నత స్థితి, నా యొక్క గొప్ప అదే చూసుకుంటాడు. కానీ ఇంక కిందోడు కానీ ఇంటివాడు ధనవంతుడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ధనవంతుడు ఉన్నాడు చూసావా? వాడి కింద బాధపడుతున్నాడు అన్నం లేక, కురుపులతోటి, నదితోటి. వాడు అంతా చూశాడు ఎప్పుడన్నా? ఎప్పుడు చూశాడే సారి ఎప్పుడు చూశాడు? నరకంలో వెళ్ళిపోయి కాలిపోయి యాతన పడుతుంటే అప్పుడు కనపడుతున్నాడు వాడు. అయ్యో ఈడే కదా నా ఇంటి సూర్లో ఉన్నవాడు, నేను పడేసి ఏరికి తినేవాడు. ఇది ఇల్లంతా కుక్కలు, నా కుక్కలని నాకేయాడిని. మన జీవితంలో మనం కోల్పోతున్నది ఏదో దేవుడు మనల్ని ఈ రోజున బయలుపరుస్తున్నాడు. నువ్వు అపవాదికి చోటు ఇచ్చినట్లయితే. యోబు గొప్పతనం ఏంటో తెలుసా? ఒక్క రోజులోనండి తన పిల్లలు తప్పు చేస్తారని రోజు కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు యోబు. తన పిల్లలు యవనస్తులని ఏ విధంగా అయినా తప్పు చేస్తారేమో నా పిల్లలు అని చెప్పి రోజు ఎంతమంది చేస్తున్నాం మన పిల్లల కొరకు, యవన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘము కొరకు, ఎంతమంది యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు. యోబు ప్రార్థన చేశాడు. యోబు యొక్క మరి సద్గుణము యథార్థ వర్తనుడు అంటే అదే. తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. తప్పు చేసి ఏ విధమైన దేవుని ఉగ్రత, దేవుని శాపం నా కుటుంబం మీదకి, నా పిల్లల మీదకి, నా మీదకి వస్తుందేమో అని రోజు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు.
అటువంటి వాడికి ఒక రోజున అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి దేవుని మీటింగ్ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతుంది పరలోకంలో. ఆ అసెంబ్లీకి వెళ్ళిపోయినాడు వీడు. ఎవడాడు? అపవాది. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు అన్నాడు. భూమి మీద చాలా తిరిగి తిరిగి వచ్చాను, అలసిపోయాను నేను. తిరుగుతున్నాను, దొరుకుతున్నారులే కానీ చాలా తిరిగి తిరిగి వస్తున్నాను నేను అన్నాడు వాడు. సర్లే అయితే నువ్వు తిరుగుతున్నాను అన్నావు కదా, ఉద్దేశం వెళ్ళవా అని అడిగాడు. వెళ్ళాను. నా సేవకుడైన యోగుని చూసావా నువ్వు? ఎంత యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు. ఊరుకో చెప్తున్నావు. నువ్వు వాడిని కాపాడుతున్నావు కాబట్టి వాడు నీ మీద భక్తి కలిగి ఉన్నాడు. నువ్వు ఒక్కసారి వాడి మీద మొత్తుని వెంటనే వాడి ఆస్తి అంతా వాడికి కలిగిందంతా తీసేయి, అప్పుడు వాడు ఏమవుతాడో చూడ. అయితే ఆ పని నీకే ఇస్తాను రా. అపవాది ఎవరంటే దేవుని యొక్క దూత. ఇప్పుడు పనిచేయాలి, ఎప్పుడైనా పనిచేయాలి. కానీ ఏంటంటే పర్మిషన్ ఇవ్వాలి. విశ్వాసులు గమనించవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా విశ్వాసంగా నువ్వు దేవునిలో బ్రతుకుతున్నప్పుడు నీ కుటుంబంలో కానీ నీ బ్రతుకులో కానీ దేవుని పర్మిషన్ లేకుండా అపవాది అంటారు. నువ్వు క్రీస్తుగా స్థానం ఇచ్చినట్లయితే, పరిశుద్ధాత్మని నింపుకొని నీతిగా యథార్థంగా మనం బ్రతుకుతున్నట్లయితే అపవాది పక్కనొచ్చి మనలో దూరడం. ఎందుకంటే ఎవరిని పర్మిషన్ కావాలి? దేవుని పర్మిషన్ కావాలి. సరే పర్మిషన్ ఇయ్యా, నేను చెప్తాను అన్నాడు. తీసుకొచ్చాడు. ఒక్క రోజులో ఏం చేసింది తెలుసా? పనివాళ్ళు చచ్చిపోయారు, ఎడ్లు చచ్చిపోయినాయి, గాడిదలు చచ్చిపోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి, కాల్చబడ్డాయి. అవన్నీ ఇప్పుడు చెప్పలేను నేను సమయం. ఇవన్నీ ఒంటులు అయిపోయినాయి. ఇల్లు కూల్చబడి కుమార్తెలు కూడా చనిపోయారు. ఎన్ని రోజుల్లో జరిగింది అది? మనం అయితే ఏం చేస్తామండి? మనం కూడా గుండెకి చచ్చిపోతాం కొంతమంది అయితే. లేకపోతే ఏమంటాం? దేవుడు నాకెందుకు ఇచ్చాడు ఇది? దేవుని దూషిస్తాం. దేవుని దూషించి అదే అన్నాడు కదా యోబు అన్నాడు, ఇంకెందుకే అదవ బతుకు? యోబు భార్య అన్నది, ఎందుకు అదవ బతుకు నీకు? దేవుని తిట్టు, దూషించి చచ్చిపో అన్నది. దేవుని మేలే గాని కీడు అనుభవించటకు మనము తగమా అన్నాడు. మన జీవితంలో ఎప్పుడు అనుకుంటామో తెలుసా? అది యోబులాగా దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మకు స్థలమైనప్పుడు, మన జీవితాలు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుణ్ణే న్యాయాధిపతిగా, దేవుణ్ణే తీర్పరిగా ఎంచుకుంటావు. నువ్వు అనుకోవచ్చు, ఎదుటి వాడు సంతోషించవచ్చు నీకేదో చేశానని, ఎదుటి వాళ్ళు నీకేదో చేసేసానని ఊరేసుకోవచ్చు, పర్వాలేదు. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టాడు. తన బిడ్డలకు ఏ హాని జరిగినా, తన కుటుంబాలకు ఏ హాని జరిగినా ఆయన విడిచిపెట్టాడు. పర్మిషన్ తీసుకున్నాడు, వెంటనే చేసేసాడు. చేసేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు రోజుని. వచ్చిన తర్వాత ఏమైందిరా? అయ్యో నా సేవకుడైన యోబు సంగతి, నువ్వు అన్నీ చేసావు కానీ నన్ను ఏమన్నావు తెలుసా? శరీరం ముట్టుకోవద్దన్నాను. ఆస్తి పోయినా పర్వాలేదు, నా శరీరం బాగుంటే బాగుంది అనుకుంటాడు. అసలుకి ఎక్కడ ఉంటుంది తెలుసా? మనిషికి అసలుకి ఎక్కడ ఉంటుందండి? చెప్పండి, తొందరగా చెప్పండి. శరీరం మీద ఎప్పుడు వస్తుందో, ఇబ్బందులు ఎప్పుడు వస్తాయో, శరీరం ఎప్పుడు నొచ్చుకుంటుందో, ఎప్పుడు రోగం కలుగుతుందో అపవాది కలుగజేసేది అదండి. అపవాది లోనకు ప్రవేశించంటే 7 దెయ్యాలట. 7 దెయ్యాలు, ఒకటి కాలు అట్టుకుంటుంది, ఒకటి చెయ్యి అట్టుకుంటుంది. రాత్రంతా బాగానే ఉన్నానండి, చేయలేకట్లేదు. రాత్రంతా బాగానే తిన్నాను, పండుకున్నాను, కాలు నడవనట్లేదు. ఎన్నున్నాయి? 7 దెయ్యాలున్నాయి. మీ శరీరం అంతా ఆవరించుకున్నాయి. మీ శరీరాన్ని స్వాధీనము చేసుకున్నాయి. ప్రతి అవయవాన్ని తన హస్తంలో తీసుకున్నది. అది నువ్వు దేవుని వాక్యాన్ని చేర్చుకోలేదు, పరిశుద్ధాత్మకు సావరం అవ్వలేదు, నువ్వు పరిశుద్ధాత్మకు ఆలయం అవ్వలేదు. నువ్వు వాడు చేరాడు. అప్పుడు అడిగాడు దేవుణ్ణి,
అంతా బాగానే ఉన్నది కానీ ఆ శరీరం ఏండవరు చేయ, ప్రాణం మాత్రం తీయలే, శరీరం ఏండవరు చేయ అన్నాడు. సరే పో అన్నాడు ఆయన. వచ్చిన వెంటనే శరీరం అంతా పొక్కులు కురుపులు, కనీసం చిల్లపెంకి తీసుకుని గోక్కోటానికి కూడా ఎక్కడ కూడా చర్మము లేకుండా చేశాడు. మనం అయితే ఏమంటామండి చెప్పండి? ఇదే వాక్యం. ఏమంటావు చెప్పండి మీరే. మన జీవితంలో జరిగింది, నా జీవితంలో జరిగితే నేను కూడా సహించుకోలేను. ఒక నిమిషం ఇంతకు ముందు ఆవేశం వచ్చేసింది నాకు, ఒక్క నిమిషంలోనే వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఊరిక నేను ఉన్నాను కదంటారా అన్న. నాకు చెప్పు, ఎవరికొకరు తీర్పు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. తీర్పు ఒకడు ఆయన ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. మన జీవితాల్లో, మన ఇంటి ఎదురులో, మన పక్కల్లో, మన శత్రువులో మనం వాళ్ళు ఏదో చేశారని నువ్వు భయపడవలసిన పని లేదు. తీర్పరి ఉన్నాడు, ఆయన తప్పకుండా తీర్పు తీరుస్తాడు. నువ్వు సిగ్గుపడ్డావేమో ఈ రోజుని, వాడి గొంతులు వేస్తున్నాడేమో ఎగిరి, వాడి గొంతులు కూడా ఆయనకి తెలుసు, వాడి సంతోషం కూడా ఆయనకి తెలుసు, అపవాది యొక్క గొంతులు వాడికి తెలుసు. యోబు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి, చదవండి. యోబు అది ఏమన్నాడండి? వెంటనే బట్టలన్నీ చించేసుకున్నాడు. రాజులాగా ఉన్నాడు ఆయన, రాజు వస్త్రాలు వేసుకున్నవాడు బట్టలన్నీ ఏం చేసుకున్నాడు? చింపేసుకున్నాడు. వెంటనే బూడిద గలుగు అన్ని చింపుకున్నాడు, తల గుండు చేయించేసుకున్నాడు, నేస్ట్ మీద సాష్టాంగపడి దిగంబరినే అక్కడికి నేను మరలా వెళ్ళిపోతాను. శాశ్వతం కాదు ఈ రోజం, మనది లోకము కాదు, అందరికీ తెలిసేది. కానీ లోకం మీద ఉన్నప్పుడు మాత్రం గుర్తు రాదండి, చచ్చిపోయినప్పుడు పరదేశులమో ప్రియులారా మనం అంటారు. ఎప్పుడు? చచ్చిపోయినప్పుడు. ఒకటి చచ్చిపోయినప్పుడు గుర్తొస్తుంది వీళ్ళకి. బతికుండగా మన పరదేశులు అనరు, బతికుండ ఈ లోకస్తులే. అప్పుడు పాడతారు ఈ పాట పరదేశులమని. ఆయన అంటున్నాడు యోబు ఆ మాట. స్తుతి కలుగును కాక ఏం చేస్తున్నాడండి? అన్ని తీసుకుపోతేనే ఆరాధిస్తున్నాడండి, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఇంకా చదవమ్మా. స్తుతి కలుగును కాక, ఆయన తీసేసుకున్నందుకు స్తుతి. ఇదే క్రైస్తవ జీవితం అండి. క్రైస్తవ జీవితంలో పిల్లలు ఇస్తే చాలా సంతోషించేస్తారు. పిల్లలు కనుక ఇచ్చారనుకోండి, మనకు పిల్లలు ఇచ్చి ఏదైనా మేలు జరిగింది అనుకో, కృతజ్ఞత గుడి పెట్టేస్తారండి. 4 దేశాలు 4 టెంట్లో గింట్లో పెట్టి ఇంకా చైర్లు వేసి ఒక పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన పెట్టేసి భోజనాలు గీజనాలు అడావిడి చేస్తారు. కానీ ఏదైనా నష్టం వచ్చిందనుకో, నెత్తి మీద నుంచి కొంగుదీయుడు. ఇటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ యోబట్టు అది చేయలేదు. ఎందుకు తెలుసా? ఆయన హృదయంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆయన సత్యవర్తనుడు, యథార్థవంతుడు, నీతి న్యాయములు కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. దేవుడు నాకు ఇంత ఆస్తి ఇచ్చాడు, ఇంతమంది పిల్లలు ఇచ్చారు, ఇంత సంపద ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు. నా దేవుడే దానికి అధికారి. ఎవరిని ఏం చేయాలో దేవుడికి తెలుసు. ఊరుకున్నాడంతే. యెహోవా ఇచ్చెను. శాబా వాళ్ళు దోసుకుపోయినారు దాడి చేసి, ఆకాశం నుండి అగ్ని వచ్చేసింది, ఖైదీలు దోపిడీ చేశారు, పెనుగాలు వచ్చి ఇల్లు కూల్చేసింది. దీంట్లో ఏ విషయంలోనూ కూడా లోనికి వచ్చేయండి, ఎవరు బయట ఉండొద్దు దయచేసి, లోనికి వచ్చేయండి. కనుక దీని విషయంలో ఎవరు కూడా ఏమి యోబు బాధపడలేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నీతిపరుడు, న్యాయవంతుడు. ఆయన తీరుస్తాడు, నా న్యాయం తీరుస్తాడు. నేను ఇప్పుడు సిగ్గుపడినట్టు అనిపించవచ్చు, కానీ నా తల ఎత్తుకునేటట్టు చేయగల సమర్థుడైన అని అంటూ స్తుతిస్తున్నాడు. ఆయన స్తుతి చేస్తున్నాడు.
మన జీవితంలో సాధ్యమా? సాధ్యమే. ఎప్పుడు సాధ్యమంటే ప్రభువు నీలో ఉన్నప్పుడు, అపవాదికి నువ్వు చోటు ఇవ్వనప్పుడు, దేవునికే స్థానం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, దేవుడే నా సర్వస్వం అని, ఆయనే నా రక్షకుడు, విమోచకుడు, ప్రాణాధారమైనటువంటి దేవుడు కలిగి ఉన్న దేవుడు నా జీవితంలో ఆయన లేకుండా కలగలేదు అని అనుకున్న రోజున నీవు ఆ ఓర్పు పడతావు. యోబులాగా దేవుని స్తుతింతావు తీసుకున్నందుకు. ఏమనుభవించాడో తెలుసా? 42వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే డబలో ఎంత అంటే 2 అంతలు డబలో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఓర్పు పట్టుకున్నాడు. గోక్కోటానికి కనీసం కురుపులు గోక్కోటానికి కూడా చర్మం లేదు. ఎక్కడ చిల్లబెంకి తీసుకుని గోక్కోటానికి కూడా స్థలం లేదు యోబుకి. స్నేహితులు వచ్చారు, ఈ ఇరుగు పక్క వాళ్ళు స్నేహితులు వచ్చారు. వచ్చి ఆదరింతారేమంటే, నువ్వు చెడ్డోడు అయి ఉంటావులే, మంచోడు అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి నీకు? వాళ్ళు వచ్చేయమన్నారు. వచ్చిన వాళ్ళు ఏమనాలి, అయ్యో పాపం ఇలా జరిగిందా అమ్మా, నువ్వు చాలా మంచిదాను అయినప్పటికీ నీకు ఇట్లా జరిగిందా అని అనరు. ఏమంటారు తెలుసా? ఏదరు చేయకోకుండా ఇట్లా ఎందుకు అవుతుందిలే అమ్మ, నువ్వు లేకపోతే మీ ఆయన చేసి ఉండాలి, మీ ఆయన లేకపోతే మీ పిల్లలు చేసి ఉండాలి, మీ పిల్లలు లేకపోతే మీ తాత కానీ, మీ మామగారు కానీ, మీ అత్తగారు కానీ, మీ పూర్వీకులు చేసి ఉండాలి, అదే పంట ఈ రోజున కాస్తుంది అంటారు. కానీ యోబు ఎవ్వరినీ దూషించలేదు. కారణం ఏంటి తెలుసా? ఆయన అపవాదికి స్థానం ఇవ్వలేదు. అపవాదికి తన అపోహ అనుకున్నాడు. ఇవన్నీ కలగజేస్తే యోబు లొంగిపోతాడు, యోబు దేవుణ్ణి దూషించేస్తాడు, దేవుణ్ణి తిడతాడు, దేవుని పట్ల వైరం ఉంటుంది, దేవుడు ఇది నష్టపరిచాడని దేవుని జోలికెళ్ళడం అనుకున్నాడు. కానీ ఆయన హృదయంలో దేవుడు ఉన్నాడు గనుక అపవాదికి ఏ విధంగానూ లేదు. దూషణ కాదు కదా, దేవుని ఏం చేశాడు? స్తుతించాడు, ఆరాధించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో క్రీస్తుని చేర్చుకున్నట్లయితే, దేవునికి స్థానం ఇచ్చినట్లయితే, పరిశుద్ధాత్మకు నీవు స్థానం ఇచ్చినట్లయితే నీ బ్రతుకు కూడా అట్లాగే ఉంటుంది. కష్టాలు నడని దేవుడు ఉంటాడు. దేవుడు విడిచిపెట్టాడు. 2 బిందులతో వచ్చానండి హైదరాబాదు. 2 బిందులు, ఇత్తడి బిందులు 2. మీకు చాలాసార్లు చెప్పుకుంటారు. నేను నా భార్య 2 బిందులతో వచ్చాం హైదరాబాద్. 2 బిందులు, కనీసం మాకు తుడుచుకోవడానికి టవల్ కూడా పట్టుకురావడానికి పరిస్థితులు లేవు. ఇక్కడ ఉన్నా వెళ్ళిపో అన్నది మా అమ్మ మా నాన్న. నేను భ్రష్టునే హైదరాబాద్లో కూడా తిరిగాను. ప్రభువుని ఎప్పుడు తెలుసుకున్నాను, ఆ ప్రభువుకి ఎప్పుడు నా హృదయంలో స్థానం ఇచ్చాను, ఎప్పుడు నేను రక్షింపబడ్డాను, ఉద్యోగానికి రిజైన్ పెట్టిన, సేవ చేయాలని రిజైన్ పెట్టొచ్చిన, ఈ రోజున నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. ఈ స్థితి కలగజేసిన దేవుడు నన్ను ఎవరో అనుకుని ఏదో చేసినట్లయితే వీడు నష్టపోతాడు అనుకుంటున్నారే, అది జరగదు. వాళ్ళ వల్ల కాదు, అది వల్ల కాదు. వాళ్ళు ఎంతో ఆనందించండొచ్చు ఈ సమయంలో, కానీ వాళ్ళు ఏమి చేయలే. నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఉండడు. మనము కూడా అదే గమనించాలి. దేవుడిని చేర్చు, నీ హృదయంలో స్థానమి, దేవునికే స్థానమి. అపవాది తిరుగుతున్నాడేమో, రోజును అనేక ఆలోచనలు చెప్తున్నాడేమో, అనేక సలహాలు చెప్తున్నాడేమో, అనేక విధాలుగా నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో. లోకంలో పరిగెత్తు, అది చేయి, ఇది చేయి, అలాగైతే ఇది ఉంటుంది, ఎలాగైతే సమృద్ధి ఉంటుంది, ఎలాగైతే ఉంటుంది అని అనేక విషయాలు చెప్పవచ్చు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళు. ఆయన నీ యొక్క సమాధానాన్ని నెమ్మదించే సమాధాన కర్తయ్యకు అధిపతి ఆయన. అందుకే ఫిలిప్పులు అంటాడు, దేవుని గురించి చింతించకుడు కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి, అప్పుడు క్రీస్తు యొక్క సమాధానం నీ హృదయంలో, నీ కుటుంబంలో నీకు కలుగుతుంది అంటున్నాడు. కావలి ఉంటుంది, ఆలోచనలు చెదిరిపోతాయి మనకు ఒకసారి. ఎందుకు కావాలంటే గొర్రెలైనా చెదిరిపోతే కావాలి. నీ ఆలోచనలు కూడా గొర్రెల కంటే అన్యాయం మనకి, కోతుల కంటే అన్యాయం అండి. గొర్రెలు అంటే అనకు మంచి మాట, అది అనలేములే, ఎందుకంటే అంత తొందరపడవు. కోతులు అయితే మంచి జంతువు కదా, అది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి కొమ్మలుగా చూడలేదు ఎప్పుడు కోతుల్ని. దానికంటే ఎక్కువ మన ఆలోచన. ఇది మంచిదంటే ఇది మంచిదే, మళ్ళీ అది చెడ్డదే, మళ్ళీ ఇది మంచిది, మళ్ళీ అది మంచిది. గంతులు వేస్తానే ఉంటాం, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి.
స్థిరత్వం లేని జీవితం. అస్థిరులై ఉన్నారు గనుక అన్నాడు బైబిల్లో కదండి. ఏమన్నా నేను చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము డైరెక్ట్ 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకోరాదు. అసలు ఆలోచించొద్దురా బాబు, అయిపోయింది మీ తిరుడు. తలంచుకోవద్దు అంటున్నాడు. అసలు అర్థమైందా? తలంచుకోవడం అంటే తెలుసు కదండి. ఆలోచన చేసుకోవద్దు. దేవుడు ఏమైనా చేస్తాడని మోకరించి ప్రార్థన చేస్తున్నావేమో. ముందు నీ హృదయంలో వాక్యాన్ని చేర్చుకో. క్రీస్తుకు స్థానమే నీ హృదయంలో. క్రీస్తు నా అధిపతి, నా రాజు, నన్ను ఏలేవాడు, ఆయనే నా బ్రతుకును నడిపించేవాడు. నేను ఎంతో భయంకరమైన రోగాలతో బలహీనతలో ఉన్నప్పుడు, నేను దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా దేవుడే నన్ను సంరక్షించాడు. ఆయన మీదే నా మనసు ఉంటుంది, ఆయన మీదే నేను జీవిస్తాను, ఆయన్ని అనుకునే నేను బ్రతుకుతాను. ఆ స్థిరత్వం కావాలి నీ జీవితంలో. గాలికి లేపబడి పొట్టు లాంటి వాళ్ళు అన్నాడు. ఏమన్నాడు? పొట్టు ఇక్కడ లేపితే అక్కడ పడుతుంది, అక్కడ లేపితే ఇంకో దిక్కు పడుతుంది, ఇంకో దిక్కు లేపితే ఇంకో దిక్కు పడుతుంది. అర్థమైందా? ప్రియ సహోదరుడా, నీ జీవితంలో క్రీస్తుకి స్థానం లేకపోతే, యేసుప్రభు వారే ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మరీ అన్నిసార్లు ప్రతిదీ లేఖనం అయిపోయింది, నాకు టైం అయిపోయింది. 6వ అధ్యాయం 7వ అధ్యాయం 24వ వచనంలో 7:24 ఈ నా మాటలు విని వాటి చెప్పున నడుచు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతులై ఉండాలంటే క్రీస్తులో చేర్చుకోండి. క్రీస్తుని మన హృదయంలో చేర్చుకుందాం. ఊడ్చిపెట్టావు, నిజమే, నీకు అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి, మంచి పద్ధతులే ఉన్నాయి, మంచి బుద్ధి ఉంది నీకు. కానీ ఎవరికి ఇస్తాను? నీ బుద్ధి బాగుపడాలంటే ఎవరు కావాలి? బుద్ధిమంతుడు అవ్వాలి అంటే బుద్ధి అయినట్టు. బుద్ధి ఎవరంటే ఫిలిప్పీ పత్రికలో అంటాడు, బుద్ధి సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళావు కంపల్సరీ. ఆయన చేర్చుకో, నువ్వు బాగుపడతావు. ఆయన చేర్చుకో నీ జీవితంలో. చేర్చుకోకుండా ఏదో తిరుగుతున్నానులే, చర్చికి వెళ్తున్నానులే, వాక్యం చూసుకున్నానులే, బైబిల్ ఎత్తుకున్నానులే, నా బ్రతికేదో వెళ్ళిపోతుందిలే, నా పేరు మార్చేశారు, ఇక నుంచి పేరు కూడా మారిపోయింది, ఇక నన్ను లెక్కలో వేసేసుకున్నారు, ఈ గొర్రెల మందలో వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. నీ జీవితంలో ఫలంచవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఫలంచవద్దు, ఊహించవద్దు నువ్వు ఎలా జరుగుతుందని. ఎందుకంటే క్రీస్తుకు స్థానం ఇవ్వలేదు నీ హృదయంలో. వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదగును. మొదట కొద్దిగా ఉంటే తర్వాత మొత్తానికి ఊడ్చేస్తాడే. ఇన్ని కుటుంబాలు చూశాను నేను, నా కళ్ళెదురే. ఇప్పుడు వాడు సంతోషింతాడు చూడండి. నేను కాదు, నా దేవుడు చేస్తాడు. ఎన్ని ఇరుకులు పెట్టారు, ఎన్ని సమస్యలు పెట్టారు. గాజుల రామారం వచ్చినప్పుడు చర్చే లేకుండా చేస్తానన్నారు. వాళ్ళ వల్ల కాదు. మీరు ఇక్కడ ఉండటానికే వీలు లేదన్నారు. వాళ్ళ వల్ల కాదు. నా ప్రభు నా ప్రక్షాళన ఉన్నాడు, తప్పకుండా న్యాయం చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు కొంచెం శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ ఓర్చుకుందాం. ఆ ఓర్పు ఎప్పుడైతే యోబుని అంతకాలం ఓర్చుకున్న తర్వాత అప్పుడు యోబు అన్నాడు, ఎంత అన్నాడు తెలుసా? యోబు, నేను చదవద్దు, నేను చెప్పేస్తాను. యోబు ఎక్కడంటే 34లో అన్నాడు. యోబు 12లో, దేవుడు అన్యాయస్తుడు కాదు, యోబు ఒప్పుకున్నాడు. మరి నువ్వు ఒప్పుకుంటున్నావు ఈ రోజుని? నీ జీవితంలో కష్టం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, నీ బ్రతుకులో చెడు జరిగినప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావా? దేవుడు నాకు అన్యాయం చేయడు, దేవుడు నా జీవితంలో చెడు చేయడు, నా కుటుంబంలో చెడు తీసుకురాడు.
ఏదన్నా జరిగిందంటే అది నా మూలనే జరిగింది కానీ దేవుని వల్ల కలిగిందని అనొద్దు అన్నాడు. యాకోబు పత్రిక 1:14-15 ఏమన్నాడు? 14 పాపము పరిపక్వమై మారణమును కను నరకం సిద్ధమేనికో. నీ దురాశది, నువ్వు పరిగెత్తావు, అట్లా నువ్వు పరిగెత్తావు గనక నీకు జరిగింది. కనుక ప్రియులారా గమనిందాం మనం. యోబు తన జీవితంలో 2 అంతలు పొందాడు, 2 అంతల ఆశీర్వాదం పొందాడు, ఓర్చుకున్నాడు. దేవుడు మేలే చేశాడు, ఇచ్చాడు ఆయనే, తీసుకున్నాడు ఆయనే, కలగజేశాడు ఆయనే, చేసినాడు ఆయనే. అటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే క్రీస్తును, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు మాత్రమే అది నీ జీవితంలో వస్తుంది. ఒక ఆమె ఉండేదండి, ఆమె గురించి చెప్పేస్తాను. మరి చిన్న విషయం. లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో నోటితో చెప్పేస్తాను. ఒక ఆమె ఉండేది, ఆమె పేరు మగ్దలేని మరియ. అందరికీ తెలుసు. మగ్దాలా అనే ఊరుండేది. గలిలయ సముద్రానికి ఉత్తర ప్రాంతాన మగ్దాలా అనే ఆ పర్వత ప్రాంతంలో, ఆ వేటలు చేసుకునే ఆ ఊరిలో, ఆ మగ్దాల ప్రాంతంలో ఉండేది. మగ్దాల అనే ఊరికి చెందింది కాబట్టి ఆమెను ఏమన్నారంటే, మరియలు అనేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మేరులు అంటే చాలా మంది మేరులు ఉంటారు కదా, చాలా మంది ఉంటారు. కనుక మగ్దాల, అందుకే యేసు అంటే యేసుని పేర్లు అందరూ పెట్టేసుకుంటున్నారు. మార్కెట్లో ఒకడు ఉన్నాడు, యేసు అంటారు వాడిని. అప్పుడు నా మనసు కొంచెం నొచ్చుకుంటుంది, కానీ ఏం చేస్తాం, యేసు. అందుకనే ఆయనకు పేరు ఉంది. ఏం పేరండి? నజరేయుడైనా యేసు ఒక్కడే, 10 మంది లేరు. నజరేయుడైన యేసు ఒక్కడే, ఆయన మాత్రమే నీకు కాపుదల. యేసులు చాలా మంది ఉండొచ్చు, మరియమ్మలు చాలా మంది ఉండొచ్చు. ఈ మరియమ్మ ఎవరో తెలుసా? మగ్దలేని మరియమ్మ. మగ్దలేని అనే ఊర్లో ఉండే మరియమ్మ. ఈమె చదవండి, అక్కడ ఒక 2 మాటలు వివరించి ముగించేస్తా. ఎనిమిదో అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం కూడా తిరుగుచు యేసు ప్రభు వారు ప్రతి పట్టణము, ప్రతి పల్లెటూరు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ, అనేక మందిని స్వస్థపరుచు, అనేక దెయ్యం పట్టిన వాళ్ళని ఎలగొడుతూ ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఏడు దెయ్యములు. అది ముఖ్యం మనకి. ఏది ముఖ్యం అండి? 7 దెయ్యాలు వెళ్ళబెట్టాడంటే యేసుప్రభు వారు. యేసుప్రభుని చేర్చుకుంటే నీ శరీరంలో, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా సరే నీకున్న జబ్బులన్నీ మడువైపోతాయి. యేసుక్రీస్తుని, వాక్యాన్ని సంపూర్ణంగా నీ హృదయంలో చేర్చుకో. అయ్యే పీడిస్తాయి మనల్ని. ఇంతకుముందు మంత్రాలు చేసేవాడు, బొమ్మను చేసి మట్టి బొమ్మనే పిన్నులు గుచ్చేవాడు అంట. అట్లాగే ఇదేం చేస్తుందంటే, వెళ్ళింది ఒక అవయాన్ని పనిచేసుకుంటుంది. అది నువ్వు చేయట్టుకో, నేను కాలట్టుకుంటాను, నువ్వు పొట్టట్టుకో, నేను కిడ్నీ అట్టుకుంటాను. ఒక్కొక్కడు రోజు రోజుకి నిన్ను బలహీనపరుస్తూనే ఉంటాయి. ప్రతిరోజు నిన్ను బలహీనపరుస్తూనే ఉంటాయి. మగ్దలేని మరియ యాతన పడిపోయింది. 7 దెయ్యాలు పట్టుకుని పీడించబడుతున్న ఆమెను యేసు ప్రభుని చూసి వెంటనే ఆయన్ని తన హృదయంలోకి చేర్చుకుని రక్షణ పొంది యేసు ప్రభుని కలిగిన వెంటనే ఆ దెయ్యాలు ఏమైపోయినాయండి? మటుమాయమైపోయినాయి. ఎంత ధన్యత తెలుసా మగ్దలేని మరియకు? యేసు ప్రభుతో సువార్త చేసిందండి. ఎవరితో చేసింది? అక్కడే ఉంది, చదవండి. ఎవరితో సువార్త చేసింది? యేసు ప్రభుతో. యోహన్న, సుసన్న, వీళ్ళందరూ కూడా ఎవరితో చేశారు? వీళ్ళు
ఆయనతో ఆయనతో పరిచర్య చేసే ధన్యత ఇంకెక్కడొస్తుందండి? పాపాత్మురాలేడమే. పాపాత్మురాలు అంటే ఇంకో పాపం కాదండి, పాపమను నింపుకున్నది 7 దెయ్యాలనే పాపాలు నింపుకుంది. పాపాత్మురాలు అంటే క్షమించండి, ఇంకో పాపం చేయలేదామే. దెయ్యాలు పీడిస్తుంది, దెయ్యాలు బలహీనపరుస్తున్నాయి, రోజు రోజుకు కృంగిపోతుంది, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏ విధమైన జీవితంలో లేనప్పుడు యేసుప్రభు ఆ గ్రామం గుండా వెళ్తుంటే వెంటనే యేసుప్రభు నమ్మి ఆయన విశ్వసించి ఆయన నామంలో రక్షణ పొంది బాప్తిసం తీసుకుని క్రీస్తుని తన రక్షకుడిగా స్వీకరించిన వెంటనే ఆ 7 దెయ్యాలు ఏమైపోయినాయి? పటాపంచలు విడుదల పొందింది. ఆమె ఎంత ధన్యత తెలుసా? యేసుప్రభు సిలువేసినప్పుడు ఆమె ఉంది. యేసుప్రభు పునరుద్ధరణ మొట్టమొదటి చూసింది ఎవరు? అంతకంటే ధన్యత ఇంక బతికెందుకండి? యేసుప్రభు పునరుద్ధరణ అయినప్పుడు యేసుప్రభుతో మాట్లాడింది ఆమె. యేసుప్రభుకు సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆలోచనతో బయటికి వెళ్ళినప్పుడు యేసుప్రభు లేడని దొడ్లు ఏడ్చింది ఆమె. మొట్టమొదటి యేసుప్రభు లేచాడని సువార్తను శిష్యులకు అందించింది ఆమె. ఎంత ధన్యత అండి ఆమె జీవితంలో. ఎందుకో తెలుసా? యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించింది. ఆమె హృదయంలోనికి యేసుప్రభుని చేర్చుకున్నది, ఆమె బ్రతుకులోనికి యేసుప్రభుని చేర్చుకున్నది. ఉన్నటువంటి 7 దెయ్యాలు పటాపంచలో వెళ్ళిపోయినాయి. యేసుకు స్థానం ఇచ్చింది. యేసు నా రక్షకుడు అన్నది. ఏం చేసిందో తెలుసా? ఆమె తనకున్న డబ్బుతో అనేక మందికి పరిచర్య చేసిందండి. అక్కడే ఉంది కింద అనేక మందికి. చూడండి 8వ అధ్యాయము 3వ వచనం అనుకుంటారు. చేసి వచ్చాను. పరిచర్య చేస్తున్న వాళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉపచారం. మనం చేయము అది, మనకు అమ్మ అలాంటివి కాదులేండి. అన్న వస్తే కృతజ్ఞత చేస్తాం కానీ అలాంటివి చేయము. ఆమె వెంటనే యేసుప్రభుని చేర్చుకున్నామంటే జకరియా, అదే పొట్టి జక్కయ్య ఏమన్నాడు తెలుసా? నేడు నీ ఇంటికి నేను వస్తున్నాను, రక్షణ వచ్చింది, దిగు, కింద చెట్టు దిగు అన్న వెంటనే ఏమన్నాడు? అవునా ప్రభా, నాకున్న ఆస్తిని అంతటినే పంచిపెట్టి నేను వెంబడించేస్తాను. మగ్దలేని మరియ కూడా యేసుప్రభుని చేర్చుకున్న వెంటనే తనకున్న ఆస్తితో వాళ్ళు వచ్చిన సేవకులకి, సంఘాలకి, అందరికీ పరిచర్య చేసింది. తన ఆస్తిని అందరికీ పంచింది. తెలుసా అండి? ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభుకి నీ జీవితంలో స్థానమే. మగ్దలేని మరియ అనుభవించినటువంటి ఆ గొప్ప ధన్యతను చూసావా? మన కీర్తనలో చదువుకున్నాం, ఎవరు ధన్యులో చదువుకున్నాం. తీయదు, ఇంకా టైం అయిపోయింది. ధన్యులు అనుకున్నాం. ఆ ధన్యురాలుగా నువ్వు ఉంటావు, ఆ ధన్యుడిగా నువ్వు బ్రతుకుతావు. దేవుని ఆశీర్వాదం నువ్వు, నీ కుటుంబము సమస్తం పొందుతాది. 7 దెయ్యాలు వచ్చి చేరాయా, నువ్వు సర్వనాశనమే. ఊడ్చి అదర్చిపెట్టి క్రీస్తుకు స్థానం లేకుండా నీ హృదయంలో ఉన్నట్లయితే అది తప్పనిసరిగా ఎంటర్ అయిపోతుంది. నీ జీవితంలో చేరతాడు. నిన్ను సర్వనాశనం చేసే వరకు ఇది పెట్టదు. అర్థమైందండి? కాకరకాయ లోన ఉంటుందండి, పురుగు బయటికి రాదు. చేదు కాకరకాయ, పురుగు ఎక్కడ ఉంటుంది? కాకరకాయలోకి వెళ్ళిపోతుంది. వంకాయలో పైన భలే రుచి మంచిగా కనపడుతుంది, పురుగు ఎక్కడ ఉంటుంది? అపవాది ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో ఉంది అది. ప్రియ సహోదరుడా, ఈరోజే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రభువుకి స్థానమే. ఇంతవరకు నువ్వు స్థానం ఇవ్వలేదేమో, పరిశుద్ధాత్మకు స్థానమే. నీ ప్రవర్తన తప్పుగా ఉందో, ఒప్పుగా ఉందో పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు. నీ మార్గం మార్చుకో. అంతవరకు ఎంత పీడింపబడుతున్న 7 దెయ్యాలెట్టినటువంటి మగ్దలేని మరియ తన జీవితాన్ని మార్చుకుంది. తన బ్రతుకును క్రీస్తుని చేర్చుకుని మార్చుకుంది. ఎన్నో ధన్యతలు అనుభవించింది. అపోస్తులకి లేని ధన్యత ఆమె కూడా పొందింది. శిష్యులకి లేని ధన్యత ఆమెకి పొందింది.
ఈనాడు దైవ గ్రంథంలో ఆమెను గురించి వ్రాయబడిందంటే మరి ఆమె బతుకు గురించి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిన్ను కూడా ఉపయోగించుకుంటాడేమో, నన్ను కూడా ఉపయోగించుకుంటాడేమో. ఇప్పటి వరకు మనం సాతానికి ఆ ఆయుధంగా ఉన్నామేమో. దేవునికి చేతిలో పెట్టేద్దాం మన జీవితాన్ని, మన హృదయంలో దేవునికి స్థానం ఇద్దాం. ఇచ్చినట్లయితే వెంటనే ఆయన పరిపాలిస్తారు. నీ జీవితంలో నెమ్మది సమాధానం దయచేస్తాడు. చిన్న కళ్ళు మూసుకుని ఒక్క ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ దినాన్ని నేను చేర్చుకుంటాను. నాలో ఉన్నటువంటి వ్యర్థతను పోగొట్టి నా ప్రభువా నువ్వు నాలో స్థానం సంపాదించు. ఒక్కసారి ప్రభువా నాలోనికి రా, ప్రభువా నా జీవితంలోనికి రా, నా బ్రతుకులోనికి రా, నా సమస్తంలోనికి రా. అడుగుదాం ప్రభువుని అడుగుదాం. ఒక చిన్న మాట అడుగుదాం, ప్రభువుని అడుగుదాం.